Hi guys, welcome to YCC Cricket Chat. My name is Sai. And thank you so much for your support and suggestions. And match number 51, it is Mumbai Indians versus Kolkata Knight Riders. ఈ సీజన్ ఇదే ఫస్ట్ మ్యాచ్ వీళ్ళకి. కేకేఆర్ pretty they're in a very good position. 9 matches 6 wins. ఇంకా 5 matches ఉన్నాయి వాళ్ళకి. They need just 2 wins. రెండు నెగ్గితే వాళ్ళు దే ఆర్ ఇంటూ ప్లే ఆఫ్స్. 6 మ్యాచెస్ నెగ్గారు వాళ్ళు. 3 మ్యాచ్లు ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్లో వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అండ్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ మీద హెవీ చేస్. ఈ 3 మ్యాచ్లో ఓడిపోయారు వీళ్ళు. దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్ అనే చెప్పాలి, అందులో డౌటే లేదు. అండ్ ముంబై ఇట్స్ ఇన్ క్వైట్ ఆపోజిట్ పొజిషన్. వాళ్ళు ఫస్ట్ నుంచి సెకండ్ ఉంటే వీళ్ళు లాస్ట్ నుంచి సెకండ్లో ఉన్నారు. 10 matches 3 wins 7 losses ఫర్ ముంబై. 3 wins వచ్చేసి దే ఆర్ ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్తో నెగ్గిన తర్వాత దే లాస్ట్ ఆల్మోస్ట్. ముంబైకి లాస్ట్ 3 matches దే లాస్ట్. రాజస్థాన్ మీద, ఢిల్లీ మీద, లక్నో మీద వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయారు వాళ్ళు దీనికి ముందు. ముంబై అసలు వాళ్ళకి దే హ్యాడ్ వెరీ గుడ్ బ్యాటింగ్, దే హ్యాడ్ డీసెంట్ బౌలింగ్, బట్ స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ దిస్ కాంటెస్ట్. వాళ్ళకి మరి చాలా మంచి బ్యాటింగ్ ఉంది వాళ్ళకి. టాప్ 1 దగ్గర నుంచి 7 దాకా దే గాట్ వెరీ గుడ్ ఇండియన్ బ్యాటింగ్ కానీ ఫారెన్ బ్యాటింగ్ కానీ. మరి ఎందుకో దే ఆర్ నాట్ ఎట్ ఆల్ టీంలో సెట్ అవ్వలేదు వాళ్ళు. టీం విడివిడిగా చూస్తే బాగుంది, ప్లేయర్స్గా చూస్తే, బట్ యాజ్ ఎ టీమ్ వాళ్ళు ఎందుకో దే ఆర్ నాట్ సెట్. చెప్తాను మళ్ళీ అదే చెప్తాను నేను. రోహిత్ శర్మ ఉన్నప్పుడు టీం ఒకలా ఉండేది, బట్ హార్దిక్ పాండ్యా ఐ థింక్ ఇట్స్ నాట్ వర్కింగ్. ఈవెన్ హార్దిక్ పాండ్యా ఫామ్ ఈస్ ఒక భారంగా మారింది ముంబై ఇండియన్స్కి. అండ్ ఈ రెండు టీమ్స్కి ఇదే ఫస్ట్ మ్యాచ్. అండ్ వీళ్ళిద్దరు హెడ్ టు హెడ్ చూస్తే ముంబై రికార్డ్ ఈజ్ వెరీ గుడ్. టోటల్ 32 matches జరిగినాయి ముంబైకి అండ్ కోల్కతాకి. అండ్ 32 matchesలో ముంబై 123 matches, వెరీ వెరీ హ్యూజ్ రికార్డ్ అది. అండ్ కోల్కతా వన్ జస్ట్ 9 matches. ముంబై హై స్కోర్ ఆన్ కోల్కతా ఈజ్ 210 అండ్ లోయెస్ట్ స్కోర్ ఈజ్ 108. కోల్కతా హై స్కోర్ ఈజ్ ఎంఐ ఈజ్ 232 అండ్ లోయెస్ట్ స్కోర్ ఈజ్ 67, 48కి దగ్గరగా ఉన్నారు. ఈ 67 ఎప్పుడంటే ఐపీఎల్ ఫస్ట్ సీజన్, అది బాగా గుర్తుంది. ఐపీఎల్ ఫస్ట్ సీజన్లో. సో అండ్ లాస్ట్ ఇయర్ ఈ 2 టీమ్స్కి ఒకే ఒక మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్ కూడా వన్ బై ముంబై ఇండియన్స్ హెస్ వన్ దట్ మ్యాచ్. కేకేఆర్ బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్డ్ 185 బోర్డు మీద పెట్టారు. వెంకటేష్ అయ్యర్ సెంచరీ ఆల్మోస్ట్. ఎక్కడ బ్రెండన్ మెక్కలం ఫస్ట్ సీజన్లో సెంచరీ కొట్టాక మళ్ళీ లాస్ట్ ఇయర్ వెంకటేష్ అయ్యర్ కొట్టాడు కోల్కతాకి సెంచరీ. ఆల్మోస్ట్ ఈ 15 yearsలో వాళ్ళకి అసలు ఇంకా సెంచరీయే రాలా కేకేఆర్కి. వెంకటేష్ అయ్యర్ 104 అంతే. మిగతా వాళ్ళు ఎవరో ఆడలేదు ఈ మ్యాచ్లో. వచ్చిన తలకాయ పోటీ అది. మిగతా అందరూ గుర్బాజ్, జగదీశన్, నితీష్ రాణా, షార్దుల్ ఠాకూర్, రింకు సింగ్ అందరూ ఫెయిల్ అయ్యారు. చివరిలో రసుల్ ఆడాడు ఒక 11 balls 21. అండ్ ముంబై బౌలర్స్లో హృతిక్ షోకేన్ వాస్ బెస్ట్ బౌలర్ ఫర్ దమ్, 34 for 2. పీయూష్ చావ్లా 19 for 1. అండ్ ముంబై చేశారు వాళ్ళు. దే ఆర్ వెరీ కంఫర్టబుల్లీగా దే చేస్డ్ ఇట్ ఇన్ జస్ట్ 17.4 hours ఆల్మోస్ట్. ఇంకా 14 balls ఉండగానే దే చేస్డ్ ఇట్. కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఇక్కడ. అక్కడ వన్ మ్యాన్ షో, ఇక్కడ టీమ్ ఎఫర్ట్. ఇషాన్ కిషన్ 58, సూర్య 43, తిలక్ వర్మ 35 అండ్ టిమ్ డేవిడ్ 24. అలా చిన్న కాంట్రిబ్యూషన్స్తో దే జస్ట్ ఫినిష్డ్ ద మ్యాచ్. అండ్ కేకేఆర్ బౌలర్స్లో శ్రేయాన్ శర్మ వాజ్ ద బెస్ట్ బౌలర్, 27 for 2. అంతే. మిగతా వాళ్ళందరినీ కూడా గట్టిగా కొట్టారు. వరుణ్ చక్రవర్తిని ఆల్మోస్ట్ చాలా గట్టిగా కొట్టారు. సో ఇది లాస్ట్ ఇయర్ జరిగిన మ్యాచ్ పరిస్థితి. అండ్ స్క్వాడ్స్ చూస్తే కేకేఆర్ వన్ ద మ్యాచ్ అగెనెస్ట్ డీసీని చాలా తక్కువ స్కోర్కి రెస్ట్రిక్ట్ చేశారు వాళ్ళు, 153. డీసీ ఒక మంచి ఫుల్ ఫ్లోలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా బాగా రెస్ట్రిక్ట్ చేశారు డీసీని. సో కేకేఆర్ ఐ థింక్ దే ఓంట్ చేంజ్ దేర్ స్క్వాడ్, సేమ్ స్క్వాడ్తో వెళ్తారు వాళ్ళు. ఫిల్ సాల్ట్, నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రసుల్, రింకు, రమన్దీప్, స్టాక్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా అండ్ వరుణ్ చక్రవర్తి. అండ్ రఘువంశీని వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుతున్నారు.
ఇంకా వీళ్ళు నితీష్ రాణాని ఇంకా బయటే కూర్చోబెట్టారు. మరి చూడాలి వాళ్ళు ఏమైనా తీసుకొస్తారా, వాళ్ళు కంప్లీట్ ఇదే కంటిన్యూ చేస్తారా లేదా అని. సో దిస్ ఈజ్ సేమ్ దానిలో టీమ్ ఈజ్ లుకింగ్ సెట్, అండ్ ఏదైనా ఇంజరీస్ ఉంటే తప్ప ఐ థింక్ దే వోంట్ చేంజ్ దర్ టీమ్. అండ్ ఆ పక్కన ఎంఐ దే ఆర్ స్ట్రగ్లింగ్. వాళ్ళు ఎల్ఎస్జీ మీద కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి దే స్కోర్ జస్ట్ 144. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ బిట్ టఫ్ పిచ్. అండ్ ఎంఐ బెస్ట్ ప్లేయింగ్ టు వాళ్ళు కూడా ఇదే, వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఏం లేవు. వాళ్ళు ఎందుకని రమణ్ షెపర్డ్ని పక్కన పెడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అబ్బా. రమణ్ షెపర్డ్ అంత బాగా ఆడాడు ఒక మ్యాచ్, రెండు మ్యాచ్లు చాలా బాగా ఆడాడు. అలాంటిది రమణ్ షెపర్డ్కి అసలు ఛాన్సే ఇవ్వట్లేదు. వాళ్ళకి స్పిన్నరే కావాలంటే శ్రేష్ గోపాల్ ఉన్నాడు కదా. ఏమో ఈ ముంబై టాక్టిక్స్ ఏంటో మరి. వాళ్ళంతా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అంటూ ఉంటారు ఈ ముంబై వాళ్ళు. అందుకే ఆ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించే కదా హార్దిక్ పాండ్యాని తెచ్చుకున్నారు వీళ్ళు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్య, తిలక్ వర్మ, హార్దిక్, నెహల్ వధేరా, టిమ్ డేవిడ్, నబీ ప్లేస్లో దే కెన్ బ్రింగ్ రొమారో షెపర్డ్ అండ్ కట్జియా, పీయూష్ చావ్లా, బుమ్రా అండ్ నువన్ తుషార్ అని వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా వాడారు. సో ఐ థింక్ ముంబై కూడా సేమ్ టీంతో వెళ్ళొచ్చు అన్లెస్ అంటిల్ ఏదైనా ఇంజరీస్ ఉంటే తప్ప. దే కెన్ బ్రింగ్ రొమారో షెపర్డ్. మరి రొమారో షెపర్డ్కి ఏదైనా ఇంజరీ ఉందో ఏమో మరి. బట్ ఎనీ డే రొమారో షెపర్డ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ దాన్ పీయూష్ చావ్లా. సారీ, మహమ్మద్ నబీ కన్నా రొమారో షెపర్డే బెస్ట్ ఆప్షన్, అందులో డౌటే లేదు. అండ్ స్టాట్స్ చూస్తే ఫర్ ముంబై ఇట్ ఈస్ తిలక్ వర్మ లీడింగ్ ద చార్ట్, 343 runs, 10 matches. నెక్స్ట్ దర్ కీ ప్లేయర్ రోహిత్ శర్మ, 10 matches, 315 runs. మిగతా వాళ్ళందరూ కూడా బ్యాట్తో స్ట్రగుల్ అవుతున్నారు. బట్ టిమ్ డేవిడ్ ఈస్ గివింగ్ దట్, చివరిలో ప్రతి మ్యాచ్లో తనకు కావాల్సిన ఫినిష్ ఇస్తున్నాడు. ఒక 217 runs స్కోర్ చేశాడు టిమ్ డేవిడ్. అండ్ బౌలింగ్లో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ బుమ్రా ఫర్ ముంబై. 10 matches, 14 wickets, కంటిన్యూయింగ్ ఆన్ ద టాప్ పర్పుల్ క్యాప్ రేస్లో విత్ అన్ ఎకానమీ ఆఫ్ 6.40. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే బుమ్రా బాగా వేస్తున్నాడు, అండ్ బుమ్రా ఒక్కడే బాగా వేస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా బుమ్రానే చూస్తున్నారు. కట్జియా వికెట్లు వేస్తున్నాడు, 9 matches, 13 wickets, బట్ ఎకానమీ ఇస్ వెరీ హై, 10. హార్దిక్ పాండ్యా కూడా వికెట్లు తీస్తున్నాడు, 10 matches, 8 wickets తీసాడు. 8 matches, 6 wickets తీసాడు హార్దిక్ పాండ్యా, కానీ ఎకానమీ వాజ్ 11. చెదగొడుతున్నారు హార్దిక్ పాండ్యా. సో ప్రాబ్లమ్స్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ ఫర్ ముంబై. వాళ్ళకి అంతా టీం సెట్ అయి ఉంది. వాళ్ళకి దిల్షాన్ మధుశాంక ఒక్కడే ఇంజురీతో రాలేదు వాళ్ళకి, మిగతా టీం అంతా అలాగే ఉంది. అండ్ ఫర్ కేకేఆర్ బోత్ అండ్ బ్యాట్ అండ్ బాల్తో ఇట్ ఈస్ నరైన్ లీడింగ్ ద చార్ట్. నరైన్ 9 matches, 11 wickets విత్ అన్ ఎకానమీ ఆఫ్ 6.8. ఈ ఇయర్ కంప్లీట్ డిఫరెంట్ నరైన్ చూస్తున్నాం మనం. అట్లా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నరైన్కి సంబంధమే లేదు, బ్యాట్తో బాల్తో కూడా. ఆబ్వియస్లీ ద క్రెడిట్ గోస్ టు గంభీర్, అందులో డౌటే లేదు. అండ్ వరుణ్ చక్రవర్తి 9 matches, 11 wickets, ఈజ్ ఆల్సో బౌలింగ్ వెల్. అండ్ హర్షిత్ రాణా అండ్ వైభవ్ అరోరా వీళ్ళిద్దరే కీ పేసర్స్గా ఉన్నారు. మన 25 కోట్ల మిచెల్ స్టార్క్ కన్నా వీళ్ళిద్దరూ బాగా వేస్తున్నారు. వీళ్ళిద్దరికి ఎంత ఇచ్చుంటారు నాకు తెలిసి, ఇద్దరికి కలిపి 50 లక్షలు ఇచ్చారేమో. సో మన 25 కోట్ల మిచెల్ స్టార్క్ కన్నా 50 లక్షలు ఇచ్చిన వీళ్ళిద్దరూ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. రసల్ కూడా 9 matches, 9 wickets, ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. అండ్ విత్ ద బ్యాట్ కూడా ఫిల్ సాల్ట్ వచ్చాడు పైకి. ఫిల్ సాల్ట్ లీడింగ్ ద చార్ట్, 9 matches, 392 runs. ఫిల్ సాల్ట్ వాళ్ళు చేతులారా వదిలేసుకున్నారు ఢిల్లీ వాళ్ళు. ఫిల్ సాల్ట్ ఈజ్ అ రియల్లీ గుడ్ ప్లేయర్. తన ఇంటర్నేషనల్ కూడా ఈ స్ట్రైక్ రేట్ ఇస్ వెరీ గుడ్, ఆల్మోస్ట్ 160, 170 ఉంటుంది. ఇక్కడ ఈ ఐపీఎల్లో ఫిల్ సాల్ట్ స్ట్రైక్ రేట్ 180. అండ్ సునీల్ నరేన్ 372 runs, ఈ స్ట్రైక్ రేట్ కూడా 182. ఇలా ఉండాలబ్బా ఓపెనర్స్, మినిమం 180, 170 స్ట్రైక్ రేట్తో ఉంటే ఇంకా అసలు వాళ్ళకి మంచి స్టార్ట్స్ వస్తాయి. అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా తన ఒక 3 matches నుంచి బాగా పిక్ అయ్యాడు. 9 matches, 251 runs. సో ఇది రెండు టీంలో కూడా హూ ఇస్ ద లీడింగ్ ప్లేయర్స్. అండ్ విన్నింగ్ ఛాన్సెస్ డెఫినెట్గా ఐ సమ్హౌ ఫీల్ కేకేఆర్ హ్యాస్ మోర్ విన్నింగ్ ఛాన్సెస్ దాన్ ఎంఐ. అది ఈ మ్యాచ్ చూద్దాం ఎవరు నెగ్గుతారో.
Thank you so much. Please like, share, and subscribe if you like my content. Thank you.